హాయ్, దిస్ ఇస్ కవిత. కన్న బిడ్డను కిటికీలోంచి బయటకు విసిరేసింది ఒక తల్లి. ఎస్, మీరు వింటుంది నిజమే. 9 నెలలు కడుపులో మోసినటువంటి పసికందుని పుట్టిన వెంటనే కిటికీలోంచి బయటకు విసిరేసింది ఒక తల్లి. మరి ఆమె ఎందుకింత దారుణానికి ఒడిగట్టింది ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మంటే ప్రేమకి మరో రూపం. తన బిడ్డ కోసం తల్లి ప్రాణాలను ఇవ్వటానికి కూడా వెనుకాడదు. పసికందు ఏడిస్తే తల్లి గుండె ఒక్క సెకండ్ కూడా తట్టుకోలేదు. మరి అలాంటిది ఒక తల్లి బిడ్డ పుట్టగానే మానవత్వం లేకుండా బయటకు విసిరేయటం ప్రతి ఒక్కరి గుండె బరువెక్కేలా చేసింది. సో కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 19 ఏళ్ల యువతి కడుపు నొప్పితో స్థానిక ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమె గర్భిణి అన్న విషయం ఇటు కుటుంబ సభ్యులకు కానీ ఆసుపత్రి సిబ్బందికి కానీ తెలియదు. ఆసుపత్రికి వచ్చిన కొద్దిసేపటికి ఆ యువతి టాయిలెట్కి వెళ్ళింది. సో అక్కడ ఆమెకి పెయిన్స్ వచ్చి ప్రసవం కూడా అక్కడే జరిగింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ పుట్టగానే గుండెకు హత్తుకోవాల్సిన ఆ తల్లి భయంతో వణికిపోయింది. ఆందోళన, భయం, లోకం ఏమంటుందో అన్న టెన్షన్ ఆ యువతిని పూర్తిగా భయపెట్టేశాయి. సో ఆ టైంలో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆ పసికందు పుట్టిన కొద్దిసేపటికే టాయిలెట్ కిటికీలోంచి బయటకు విసిరేసిందట. సో పసికందు ఏడుపులు వినిపించేసరికి ఆసుపత్రి సిబ్బంది పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళారు. ఆ కింద పడినటువంటి చిన్నారిని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సో వెంటనే ఆ బిడ్డని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ను అందించారు. అదృష్టవశాత్తు ఆ పసికందు ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ ఘటన గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరి గుండె మాత్రం భారంగా మారింది. సో పుట్టిన వెంటనే ప్రపంచాన్ని చూడాల్సినటువంటి ఆ పసికందు ప్రపంచం ఎంత క్రూరమో మొదటి క్షణంలోనే చూసేసింది. మీరేమంటారు?